ఇంతకుముందు క్లాస్లో ఆర్ట్స్ అంటే ఏంటి, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ట్స్, ఆర్ట్స్ అంటే కళలు అంటే ఏంటి, కళల యొక్క విధులు ఏంటి అనేటువంటిది మనం, అలాగే కళల యొక్క పరిధి ఏంటి, స్వభావం ఏంటి, ఇవన్నీ కూడా ఇంతకుముందు క్లాస్లో మనం చర్చించాము. సో ఇన్ అర్లియర్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ what is art and what is the nature and scope of art and what are the functions of art. Okay, so in this class we are going to discuss about non-functional functions of art. Functional functions already we have discussed. Now we are going to discuss about non-functional functions of arts, and also arts as a learning, arts as a imitation, and also elements of performing arts. Okay, uh, ultimate and along with that fine arts. What is fine arts? So we will discuss today about all these topics. 1 minute. హలో సార్, నేను క్లాస్లో ఉన్నాను సార్, మరీ మాట్లాడతాను. ఓకే. సరే, మరి ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం ఒకసారి చూద్దాం. So let us discuss about fine arts. Fine arts. ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి అనేది ఈ క్లాస్లో మనము చర్చిద్దాం. సో ఫైన్ ఆర్ట్స్ అంటే నేను ఇంతకుముందు మీకు ఒక పదంలో అర్థం చెప్పాను. ఏమని చెప్పాను అంటే లలిత కళలు అని చెప్పాను. లలిత కళలు అని. ఓకే, సో ఇక్కడ అది బ్రీఫ్గా మనం ఇంతకుముందు చర్చించాము దీని గురించి. ఇప్పుడు కాస్త ఎలాబరేట్గా ఈ టాపిక్ గురించి చూద్దాం. సో ఈ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి టర్మ్ వాస్తవానికి దేన్ని తెలియజేస్తుంది అని అంటే, ఇదొక కళారూపం. ఈ లలిత కళలు లేదా ఫైన్ ఆర్ట్స్ అనేటువంటిది ఒక కళారూపము. దీన్ని ఎందుకు అభ్యసిస్తారు లేదా సాధన చేస్తారు అంటే, ప్రధానంగా దీంట్లో ఉండేటువంటి కళా సౌందర్య విలువ కోసము లేదా కళా సౌందర్యం కోసము ఈ లలిత కళల్ని సాధన చేయటము, ఓకే, అభ్యసించడము అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఈ లలిత కళలకి ఒక విలువ ఉంటుంది, క్రియాత్మక విలువ. అయితే ఆ క్రియాత్మక విలువ కంటే కూడా ఈ లలిత కళల్లో ఉండేటువంటి ఆ సౌందర్యం, కళాత్మక సౌందర్యం ఏదైతే ఉంటుందో దానికోసం ఈ లలిత కళల్ని సాధన చేయడము అనేది ప్రధానంగా చేస్తారనమాట. ఓకే, సో లలిత కళలు అనేది ఒక కళారూపము. ఈ కళకి క్రియాత్మక విలువ లేదా విధి అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ లలిత కళల్ని కళా సౌందర్యం కోసము, సౌందర్య పిపాసతో సాధన చేస్తారు. ఓకే, సో ఫైన్ ఆర్ట్స్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, and fine arts are practiced mainly for its aesthetic value and its beauty rather than its functional value. Okay, so fine arts is rooted in drawing and design based works such as painting, printmaking and sculpture. So fine arts is rooted in drawing, design based works, drawing such as painting, printmaking and sculpture. సో ఈ లలిత కళలు ప్రధానంగా లలిత కళలు వీటి యొక్క మూల అర్థం ఏంటి, లలిత కళల యొక్క మూల అర్థం ఏంటి అని మనం ఒకసారి పరిశీలించి చూస్తే, డ్రాయింగ్ అంటే చిత్రాలు గీయటము, తర్వాత డిజైన్ బేస్డ్ వర్క్స్, డిజైన్ ఆధారంగా ఉండేటువంటి పనులు, బొమ్మలు గీయటము, తర్వాత డిజైన్ ఆధారంగా ఉండేటువంటి పనులు. ఏవి ఆ పనులు అంటే పెయింటింగు, తర్వాత ప్రింట్ మేకింగ్ అంటే ప్రింట్ చేసి రకరకాలుగా ప్రింట్ చేస్తారు చూడండి, అది ప్రింట్ మేకింగ్. పెయింటింగ్ అంటే
మంచి రంగురంగుల వాటితో మనము బొమ్మలు గీయటము. ఓకే. దాన్ని పెయింటింగ్ అని చెప్పి. డ్రాయింగ్‌కి రంగులు అద్దితే అది పెయింటింగ్ అవుతుందనమాట. ఓకే. తర్వాత స్కల్ప్చర్. స్కల్ప్చర్ అంటే శిల్పకళ. శిల్పకళ. ఓకే. సో, ఏంటి శిల్పకళ? శిల్పాలు చెక్కడం. రాతి మీద శిల్పాలు చెక్కడం. సో, ఒక లలిత కళలు అంటే ఈ లలిత కళల యొక్క వేర్లు ఎక్కడ ఉన్నాయి అంటే పెయింటింగ్‌లో, ప్రింట్ మేకింగ్‌లో, తర్వాత శిల్పకళలో ఉన్నాయి. అంటే మనం ఇంకొక రకంగా చెప్పాలంటే లలిత కళలు అనే పదానికి మూల అర్థం ఏమిటి అంటే ఈ చిత్రకళ, ఓకే. తర్వాత శిల్పకళ, తర్వాత ప్రింటింగ్ అన్నమాట. ఇది దాని యొక్క మూలార్థము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే డిజైన్ ఆధారంగా చేసేటువంటి పనులైన పెయింటింగ్, ప్రింటింగ్, శిల్పకళ, తర్వాత డ్రాయింగ్, ఇవి ప్రధానంగా లలిత కళలు అంటే. ఓకే. ఇట్ ఈస్ ఆఫన్ కాంట్రాస్టెడ్ విత్ అప్లైడ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ విచ్ ఆర్ బోత్ ట్రెడిషనల్లీ సీన్ యాజ్ యుటిలిటేరియన్ యాక్టివిటీస్. Okay, uh, as you heard, uh, if you heard about applied art, have you heard about applied art? If you heard about applied art, these fine arts are a contrast to that. Applied art is entirely opposite to the fine arts. Fine arts are entirely contrasted with the applied arts and crafts. Okay, and fine arts are traditionally seen as utilitarian activities. Not fine arts, applied arts and crafts are traditionally seen as utilitarian యాక్టివిటీస్. ఓకే. సో, మీరు పరిశీలించి చూస్తే లలిత కళల్ని ఇది అప్లైడ్ ఆర్ట్ మరియు క్రాఫ్ట్స్ అనేటువంటి దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అప్లైడ్ ఆర్ట్స్ అని మీరు విని ఉంటారు. ఏంటి తెలుగులో చెప్పాలంటే అనువర్తిత కళలు అని. అప్లైడ్ ఆర్ట్స్, తర్వాత క్రాఫ్ట్స్ అంటే చేతి కళలు, హస్తకళ అంటారు. ఓకే. హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు చూడండి, ఆ కళలు అన్నమాట. సో, అనువర్తిత కళ మరియు హస్తకళ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి విరుద్ధమైనటువంటివి లలిత కళలు. ఓకే. తర్వాత ఈ అప్లైడ్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ అనేటువంటివి సాంప్రదాయకంగా వీటిని ఏ విధంగా చూస్తారు అంటే ప్రయోజనకర కార్యకలాపాలు లేదా ప్రయోజనకర కార్యక్రమాలుగా చూస్తూ ఉంటారు. అప్లైడ్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ అనేటువంటి వాటిని ఉపయోగపడేటువంటి కార్యకలాపాలుగా, ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలుగా ఈ అప్లైడ్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ని సాంప్రదాయకంగా మన సాంప్రదాయంలో చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు, లేదా ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. ఓకే. అదర్ నాన్ డిజైన్ బేస్డ్ యాక్టివిటీస్ రిగార్డెడ్ యాజ్ ఫైన్ ఆర్ట్స్, ఓకే, include photograph and architecture, although the latter is best understood as an applied art. Other non-designed based activities regarded as fine arts include photography and architecture. So, just now I said that the design based works such as painting, printmaking and sculpture, drawing, all these are considered as fine arts. Okay. But there are some non-design based activities are also non-design based works or activities are also considered as fine arts, like photography and architecture. Photography and architecture, these two arts are included in fine arts, though these does not belongs to designed based works. Okay, these two are non-designed based activities. Okay. Although the latter is best understood as an applied art, the architecture, which is non-design based activity, this is understood as an applied art nowadays. Okay. సరే, మరి కేవలం డిజైన్ ఆధారంగా ఉండేటువంటి పనులని మనము లలిత కళలుగా భావించాము అని ఇందాకే చెప్పుకున్నాం కదా. అయితే డిజైన్ ఆధారంగా లేనటువంటి ఒక రెండు కళల్ని కూడా
లలిత కళల్లో భాగంగా భావిస్తూ ఉన్నాము. అందులో ఒకటి ఫోటోగ్రఫీ, రెండవది ఆర్కిటెక్చర్. ఓకే, సో ఫోటోగ్రఫీ అంటే తెలుసు కదా, ఫోటోలు తీయటం. ఆర్కిటెక్చర్ అంటే వాస్తుకళ అని చెప్పి అంటారు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా మన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారనమాట. ఓకే, సో అది చక్కగా డిజైన్ అంతా ఈ ఆర్కిటెక్ట్స్తో, వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో వారితో డిజైన్ వేయించి దాని ప్రకారం నిర్మిస్తూ ఉన్నారన్నమాట. సో అలాగే మన రాజధానిలో కూడా ఈ విధంగా అనేక రకాల కట్టడాలు అమరావతిలో ఆర్కిటెక్చర్ల సహాయంతో ముందుగా రకరకాల ఆ కట్టడాల ఆకృతుల్ని పేపర్ మీద గీసి తర్వాత దాని ప్రకారం కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఓకే, సరే ఈ ఫోటోగ్రఫీ మరియు ఆర్కిటెక్చర్ ఈ రెండిట్లో ఈ రెండవ కళ అయినటువంటి ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని చాలామంది అప్లైడ్ ఆర్ట్గా భావిస్తూ ఉంటారు. కాకపోతే వాస్తవానికి ఈ వాస్తు కళ, ఓకే, తర్వాత ఈ ఫోటోలు తీసేటువంటి కళ ఇవన్నీ కూడా లలిత కళల్లో భాగమే. ఓకే, సో ఏమేమి లలిత కళలు? డ్రాయింగ్, పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ మరియు ఆర్కిటెక్చర్. ఓకే, అయితే ఇందులో మొదటి 4 డ్రాయింగ్, పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్ ఈ 4 వచ్చి డిజైన్ బేస్డ్ ఆర్ట్స్ అనమాట. డిజైన్ బేస్డ్ వర్క్స్తో ముడిపడి ఉండేటివి. లాస్ట్ 2 ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్ వచ్చి నాన్ డిజైన్డ్ బేస్డ్ యాక్టివిటీస్ కింద వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ we will discuss about some more points regarding fine arts. Okay, so contemporary artists have further extended the boundaries of fine art. The plastic art of sculpture now employs a range of new materials as well as new forms. Okay, contemporary artists have further extended the boundaries of fine art. So fine arts have some boundaries in earlier days, but nowadays contemporary artists have extended the boundaries of fine arts, further extended the boundaries of fine art. సో లలిత కళలకి కొన్ని పరిధులు లేకుంటే హద్దులు అనేటువంటివి ఉండేవి మొదట్లో. అయితే ఆధునిక కాలంలో ఈ వర్తమాన కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ లలిత కళలకు ఉండేటువంటి హద్దులు, సరిహద్దులు లేకుంటే పరిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత విస్తరించారనమాట. ఓకే, ద ప్లాస్టిక్ ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ నౌ ఎంప్లాయ్స్ ఏ రేంజ్ ఆఫ్ న్యూ మెటీరియల్స్ as well as new forms like assemblage, land art, etc. So plastic art of sculpture, sculpture is different and plastic art of sculpture is different. Stone sculpture and plastic sculpture, these two are different. Okay, so if you see the plastic art of sculpture, it employs a range of new materials as well as new forms like assemblage, land art, etc. సో మనకి శిల్పకళ గురించి మనం విని ఉన్నాం. ఆ శిల్పకళలో మరి రాళ్లతో శిల్పాలు చెక్కడం వరకే మనకు తెలుసు. కానీ ఆధునిక కాలంలో మనం ఈ ప్లాస్టిక్ అనేటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. ప్లాస్టిక్తో కూడా రకరకాల ఆకృతుల్ని తీర్చిదిద్దటము అనేది ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాము. సో ఈ ప్లాస్టిక్ శిల్పకళ అనేది ప్లాస్టిక్తో చేసేటువంటి శిల్పాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎన్నో రకాల వస్తువుల్ని, కొత్త వస్తువుల్ని ఉపయోగించడము, అలాగే కొత్త కొత్త రూపాలని ఉపయోగించడము, తర్వాత ఎన్నో వస్తువుల్ని సమీకరించడము, అలాగే ల్యాండ్ ఆర్ట్ అంటే ఈ భూమి మీద మట్టితో రకరకాల ఆకృతులు తీర్చిదిద్దటము, ఇవన్నీ కూడా మనము కొత్త రూపాల కింద పరిగణించవచ్చు అన్నమాట. అంటే ఈ ప్లాస్టిక్ శిల్పకళలో కొత్త కొత్త వస్తువుల్ని, తర్వాత కొత్త కొత్త రూపాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఓకే, సో ప్లాస్టిక్ ఆర్ట్ లాగే ఈ ఆధునిక కాలంలో మనకి
ఈ శాండ్ ఆర్ట్, ల్యాండ్ ఆర్ట్ అనేటువంటిది వచ్చింది. ఇసుకలో బొమ్మలు గీయడము, ఓకే, మట్టితో రకరకాల ఆకృతులు తయారు చేయడం, బంక మట్టితో, ఓకే. తర్వాత రకరకాల వాటిని ఒక చోటికి చేర్చి వాటితో కొన్ని ఆకృతులు తీర్చిదిద్దటము. సో దాన్ని అసెంబ్లేజ్ అంటారు. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఆధునిక కాలంలో కనిపిస్తాయి. ప్రింట్ మేకింగ్ హ్యాస్ టేకన్ అడ్వాంటేజ్ ఆఫ్ న్యూ కమర్షియల్ ప్రింటింగ్ ప్రాసెస్ లైక్ సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ అండ్ గిట్లీ ప్రింట్స్. Okay, so if you see the printmaking art nowadays, that printmaking art has taken advantage of new commercial printing processes. So new commercial printing processes which are there, printmaking is taking advantages of that. Em Vamshi video off చేయి. Okay, sir. So printmaking, if you observe nowadays, there are so many changes, new changes in printmaking. Okay, because that printmaking has taken advantages of new commercial printing processes. Okay, there are so many types of printing processes. In those printing processes, there are so many new commercial printing processes, and that printmaking art is taking advantages from that. Okay, like silk screen printing and giggly prints. సో ప్రింటింగ్ చేయడము అనేటువంటి కళ ఏదైతే ఉందో, ఈ కళలో ప్రింటింగ్ చేయడం అనేటువంటి కళలో ప్రింట్ మేకింగ్ అనేటువంటిది ఆధునిక కాలంలో వచ్చినటువంటి రకరకాల వాటి నుంచి, ఓకే, అవకాశాలని, కొత్త అవకాశాలని, కొత్త లాభాల్ని ఈ ప్రింట్ మేకింగ్ ఒక అవకాశంగా మలుచుకుంటుంది. కొత్త రూపాలని, అభివృద్ధిని, సాంకేతికతని తనకు వచ్చినటువంటి ఒక కొత్త అవకాశంగా ప్రింట్ మేకింగ్ అనేటువంటి కళ ఉపయోగించుకుంటుంది అన్నమాట. సో మనం ఒకసారి చూస్తే ఏంటి అంటే సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్, తర్వాత గిక్లీ ప్రింట్స్. సో ఇవన్నీ కొత్తగా అభివృద్ధి చెందినటువంటి కమర్షియల్ ప్రింటింగ్ ప్రాసెస్లు అన్నమాట. ప్రింటింగ్ చేసేటువంటి ప్రక్రియలో ఈ వాణిజ్యాన్ని దృష్టిలో, అంటే వ్యాపార దృష్టితో ప్రింటింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఆధునిక కాలంలో కొత్త రీతుల్లో ప్రింటింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నారు. ఓకే, వ్యాపార దృష్టితో, లాభాపేక్షతో. సో అందులో భాగంగా పుట్టుకొచ్చినటువంటి ప్రింటింగ్లు ఏమిటి అంటే ఈ సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ అనేది, గిక్లీ ప్రింటింగ్ అనేది, ఆ విధంగా కొత్త రకాలైనటువంటి ప్రింటింగ్ అన్నమాట. సో ప్రింట్ మేకింగ్ అనే ఒక కళ ఏదైతే ఉందో మొదట్లో ఒక లలిత కళలో, అది ఈ కొత్తగా వచ్చినటువంటి వాణిజ్యపరమైనటువంటి ప్రింటింగ్ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అది అవకాశాలని, లాభాల్ని పొందుతోందన్నమాట. ఓకే, ఇట్ surely won't be long before installations are regarded as fine art. So it surely won't be long before installations are regarded as fine arts. So these are called as fine arts. Okay, సో ఇవి లలిత కళలు గురించి సంక్షిప్తంగా. ఓకే, తర్వాత మనము ఏం డిస్కస్ చేద్దామంటే ఆర్ట్స్ యాజ్ లెర్నింగ్ ఆర్ ఆర్ట్స్ ఈజ్ లెర్నింగ్ అనేటువంటి టాపిక్ గురించి మనం చూద్దాం. సో వైల్ ఎంగేజింగ్ విత్ ఆర్ట్స్, లెర్నర్స్ గో త్రూ డిఫరెంట్ స్టేజెస్ సచ్ యాజ్ అబ్జర్వింగ్, థింకింగ్, ఇమేజింగ్, ఎక్స్ప్లోరింగ్. ఓకే, సో ఆర్ట్స్ లెర్నింగ్ అనేటువంటి టాపిక్. సో కళల్ని నేర్చుకోవటం, ఆర్ట్స్ లెర్నింగ్, కళలు నేర్చుకోవటం అనేటువంటి టాపిక్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. కళలు అంటే నేర్చుకోవడము అని, కళలు అంటే అనుకరించడం అని రకరకాలుగా చెబుతారు. సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో కళలు నేర్చుకోవడం అంటే చూడండి, వైల్ ఎంగేజింగ్ విత్ ఆర్ట్స్, ఓకే, వెన్ వీ డీప్లీ ఇన్వాల్వ్ ఇన్ ఆర్ట్స్, then what will happen? Okay, we will go through different stages.
సచ్ యాజ్ అబ్జర్వింగ్, థింకింగ్, ఇమాజినింగ్, ఎక్స్ప్లోరింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మనమందరం కూడా కళల్లో నిమగ్నమైనప్పుడు ముఖ్యంగా నేర్చుకునేటువంటి ఉద్దేశంతో విద్యార్థిలాగా మనం ఎప్పుడైతే ఒక కళలో నిమగ్నం అవుతామో, కళల్లో ఇన్వాల్వ్ అవుతామో, అప్పుడు మనము రకరకాల దశలని ఎదుర్కొంటాం, రకరకాల దశల్ని దాటుకొని వెళ్తామన్నమాట. సో ఏమిటి ఆ దశలు అంటే అబ్జర్వింగ్ అంటే గమనించడం. కళల్లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు రకరకాల విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని గమనించడం అనేది చేస్తాం. గమనించిన తర్వాత థింకింగ్, వాటి గురించి ఆలోచిస్తాం. ఆలోచించిన తర్వాత మరి ఏం చేస్తాం? ఇమాజినింగ్ అంటే ఊహిస్తామన్నమాట. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తాము అంటే ఊహించిన తర్వాత అన్వేషిస్తాం. ఎక్స్ప్లోరింగ్ అంటే తవ్వి తీయడము, వెతికి తీయడము అని అంటారు. సో దాన్ని మరొక రకంగా చెప్పాలంటే వెతకడము లేదా అన్వేషించడము. ఓకే. సో కళలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక విద్యార్థిలాగా మనం కళల్లో నిమగ్నమైనప్పుడు మనము రకరకాల దశల్ని దాటుకొని వెళ్తాము. ఏవి ఆ స్టేజ్లు అంటే మొదట వచ్చి మనం గమనిస్తాం కొన్ని విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని. ఓకే. తర్వాత రెండవది ఏంటంటే ఏవైతే గమనించామో వాటి గురించి ఆలోచన చేస్తాం. ఓకే. ఆ తర్వాత ఏమి అంటే ఆలోచన చేసిన తర్వాత మనము వాటికి సంబంధించి రకరకాలుగా ఊహిస్తామన్నమాట. ఓకే. ఊహించిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాటి గురించి అన్వేషిస్తామన్నమాట. ఓకే. తర్వాత అన్వేషించిన తర్వాత ఏం చేస్తాము అంటే 1 minute. ఓకే. అన్వేషించిన తర్వాత ఎక్స్పెరిమెంటింగ్, డెడ్యూసింగ్, క్రియేటింగ్, రీక్రియేటింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అనేటువంటి స్టేజెస్ని కూడా మనము దాటుతాం అన్నమాట. సో వీ విల్ ఆల్సో గో త్రూ దీస్ స్టేజెస్ అలాంగ్ విత్ దోస్ స్టేజెస్ అబౌట్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ జస్ట్ నౌ. So what are those stages we have just now? Number 1 is observing, number 2 is thinking, number 1 is observing, number 2 is thinking, number 3 is imagining, and number 4 is exploring. Okay. These are the stages through which as a student of art we will go through. Okay. So along with those stages we will also go through with some stages like experimenting, deducing, creating, recreating and expressing. Okay. మనం ఇందాక చెప్పుకున్నామే ఆ దశలతో పాటు మనం మరికొన్ని దశల్ని ఒక విద్యార్థి కళల విద్యార్థిగా దాటుకొని వెళ్తామన్నమాట. అంటే నేర్చుకునేటువంటి ఉద్దేశం, కళల గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ కళల్లో నిమగ్నమైనప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ స్టేజెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని దాటుకొని మరికొన్ని స్టేజ్లు కూడా
దాటుకొని ముందుకి వెళ్తాం, మరికొన్ని దశలను కూడా దాటుకొని ముందుకు వెళ్తాం అన్నమాట. సో ఏమిటంటే అన్వేషించడం, తర్వాత ఎక్స్పెరిమెంటింగ్ అంటే ప్రయోగాలు చేయటం. ఓకే. తర్వాత డెడ్యూసింగ్ అంటే నిరూపించటము. తర్వాత క్రియేటింగ్ అంటే సృష్టించడము. తర్వాత రీక్రియేటింగ్ మళ్ళీ సృష్టించడము. ఇంకా చివరిగా ఎక్స్ప్రెసింగ్ అంటే వ్యక్తీకరించడము, తెలియపరచడము, అభివ్యక్తీకరించడము. ఓకే. సో ఈ దశలన్నిటిని కూడా ఒక కళలకు సంబంధించిన విద్యార్థిగా కళల గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనము కళల్లో నిమగ్నమైనప్పుడు ఈ దశలన్నీ దాటుకొని మనం ముందుకి వెళ్తాం. సో యాజ్ ఎ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్స్, యాజ్ ఎ learner of arts, we will go through several stages while we involve in arts. Okay, while we involve in arts as a learner. So what are those stages? Number 1 is observation, number 2 is thinking, number 3 is imagination, number 4 is exploring, and number 5 is experimenting means doing experiments, and number 6 is deducing means proving, to prove. Okay. And the next one is creating, and next recreating, and last one is expressing. Okay, all these stages we will go through. Okay. Next, these stages need actual involvement of all the 3 domains: cognitive, 1 minute. These stages need actual involvement of all the 3 domains. Okay, cognitive, psychomotor, and affective. So about which stages we have just now discussed. Okay, all those stages need actual involvement of 3 domains. What are those 3 domains? Cognitive, psychomotor, and affective. ఓకే. మనం ఇందాక చెప్పుకున్నటువంటి దశలు ఏవైతే ఉన్నాయో, ఒక కళలకు సంబంధించిన విద్యార్థిగా మనం కళల్లో నిమగ్నమైనప్పుడు ఏ దశలు దాటుకొని పోతామో అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆ దశల్ని దాటుకునేటప్పుడు వాస్తవానికి మనకి ఏం అవసరం అవుతుంది అని అంటే 3 రకాల కార్యక్షేత్రాలు మన మెదడులో, మన మనసులో ఉండేటువంటి 3 రకాల కార్యక్షేత్రాలు దాంట్లో లీనం కావాల్సినటువంటి అవసరం ఉంది అని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. సో అది నిజం కూడా. సో ఏమిటా 3 రకాల కార్యక్షేత్రాలు లేదా జ్ఞానక్షేత్రాలు అంటే కాగ్నిటివ్, సైకోమోటార్ మరియు అఫెక్టివ్. కాగ్నిటివ్ అంటే ఈ రకరకాలుగా మనం తలుస్తూ ఉంటాం చూడండి, నేను ఆ విధంగా తలంచాను, ఈ విధంగా తలంచాను అంటాను చూడండి. సో అటువంటి పని చేసేదాన్ని కాగ్నిటివ్ అని అంటారు. ఓకే. తర్వాత సైకోమోటార్ అంటే ఇది మానసికమైనటువంటి ప్రక్రియ అనమాట. సైకోమోటార్ అంటే మానసికమైన ప్రక్రియ. తర్వాత అఫెక్టివ్ అంటే ఇది ప్రభావితం చేసేటువంటి భాగం అన్నమాట. అంటే మన మెదడులో ఈ కాగ్నిటివ్ అని, సైకోమోటార్ అని, అఫెక్టివ్ అని మన బ్రెయిన్లో లేకుంటే మన మనసులో ఇట్లా 3 భాగాలు ఉంటాయి. అవి 3 రకాలైనటువంటి చర్యలు చేస్తాయి. ఈ మూడు క్షేత్రాలు అనమాట మన మెదడులో ఉండేటువంటి 3 రకాల జ్ఞాన క్షేత్రాలు. ఈ 3 కూడా నిజానికి ఇన్వాల్వ్ కావాలి. ఓకే. దేనికి? మనం పైన చెప్పుకున్నటువంటి దశల్ని కళల్లో నిమగ్నమై ఆ దశల్ని మనం దాటుకునేటువంటి క్రమంలో మన మెదడులో ఉండేటువంటి 3 కార్యక్షేత్రాలు కూడా అందులో ఇన్వాల్వ్ కావాలి. ఓకే. హెన్స్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ ఇన్ నేచర్ అండ్ లీడ్స్ టు ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవరీ లెర్నర్. ఓకే. దట్స్ వై దీస్ arts are experiential in nature and leads to the holistic development of every learner. అందువలన ఈ కళలు అనేటువంటివి స్వభావరీత్యా ఎలా ఉంటాయంటే ప్రయోగాత్మకంగా
ఉంటాయి. ఓకే, కళలు అనేటువంటి ఊరికే సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నటువంటివి కాదు. ఆ సిద్ధాంతాల్ని చేయడం, ప్రాక్టికల్గా చేయడము అనేటువంటి దాంతో, ప్రయోగం చేయడము లేకుంటే ఆచరణలో చేసి చూపించడము అనేటువంటి దాంతో కళలు ముడిపడి ఉంటాయి. కాబట్టి కళల స్వభావమే అది. ఏమిటది? ఎక్స్పెరియన్షియల్ అంటే ప్రయోగాలు చేసి తెలుసుకోవడము అనేటువంటి, ప్రయోగాత్మక అంటారు. ప్రయోగాత్మకమైనటువంటి స్వభావరీత్యా కళలు ప్రయోగాత్మకమైనటువంటి. సో అందువల్ల ఈ కళలు దేనికి దారితీస్తాయి? ప్రయోగాత్మకమైనటువంటి స్వభావం కలిగిన కళలు దేనికి దారితీస్తాయి అనంటే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి ప్రతి విద్యార్థి కూడా నేర్చుకునేటువంటి ప్రతి విద్యార్థి కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించడానికి ఈ కళలు దోహదం చేస్తాయన్నమాట. ఓకే, ఒక వ్యక్తిని శారీరకంగా మరియు మానసికంగా అభివృద్ధి చేయటము అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఈ కళలు దోహదం చేస్తాయన్నమాట. ఓకే, ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ creates the basis for better learning in other subjects. So benefits of such experiential learning. So in arts as a learner, as a student, we will learn so many things with the experience, with the experiments. Okay, so which that's why these arts are called as experiential learning. Okay, so with this there is one benefit. What is that benefit? We can learn other subjects in a better way on the basis of these arts. Okay, in that way arts will very much helpful to all the learners or all the human beings. Okay, సో లాభం ఏంటి కళల వల్ల అంటే ఈ కళల్ని ప్రయోగాత్మకంగా కళల్ని నేర్చుకోవడం ద్వారా ఏమవుతుంది అనంటే అదొక ఆధారంగా మారుతుంది. దేనికి అనంటే ఇతర విషయాల్ని, ఇతర సబ్జెక్ట్స్ని మనము బాగా నేర్చుకోవడానికి ఈ కళలు అనేటువంటి, అంటే ప్రయోగాత్మకంగా నేర్చుకునేటువంటి కళలు అనేటువంటివి దానికి ఒక ఆధారంగా, ఇతర సబ్జెక్టులను బాగా నేర్చుకోవడానికి మంచి ఆధారంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, మంచి ఆధారాన్ని ఈ కళలు సృష్టిస్తాయన్నమాట. సో దాని ఆధారంగా మనం ఇతర సబ్జెక్టులు బాగా నేర్చుకోవచ్చు. సో ఆర్ట్స్ ఆర్ న్యాచురల్ మీడియం ఫర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఇమాజినేషన్ అండ్ థాట్స్ వేర్ ఎవరీ లెర్నర్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు బి డిఫరెంట్ అండ్ యూనిక్. సో ఆర్ట్స్ ఆర్ ద న్యాచురల్ మీడియం ఫర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఇమాజినేషన్. ఓకే, ఆర్ట్స్ ఆర్ ద న్యాచురల్ మీడియం సహజ సిద్ధమైనటువంటి ఒక మాధ్యమం. కళ అనేటువంటిది ఒక సహజమైనటువంటి ఒక మాధ్యమం లేదా సాధనం. దేనికి అంటే ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఇమాజినేషన్. ఒక మనిషి యొక్క, ఒక వ్యక్తి యొక్క ఊహలని, ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి, అభివ్యక్తీకరించడానికి సహజ సిద్ధమైనటువంటి మాధ్యమంగా కళలు ఉపయోగపడతాయి. ఓకే, వేర్ ఎవరీ లెర్నర్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు బి డిఫరెంట్ అండ్ యూనిక్. So in these arts every student or every learner has the freedom to be different and unique. సో ప్రతి విద్యార్థికి, ప్రతి నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఏమిటి ఆ స్వేచ్ఛ అంటే ఆ విద్యార్థి అందరికంటే భిన్నంగా ఉండటానికి, ఓకే, తర్వాత అందరికంటే ప్రత్యేకంగా ఉండడానికి ఒక అవకాశం అనేటువంటిది ఈ కళల్లో కలుగుతుందన్నమాట. ఓకే, కళల్లో ఇన్వాల్వ్ కావడం వల్ల, కళల్ని నేర్చుకోవడం ద్వారా ఆ విద్యార్థి అందరికంటే భిన్నంగా, విలక్షణంగా, ప్రత్యేకంగా తయారు కావడానికి ఆ తయారయ్యేటువంటి ఆ స్వేచ్ఛ ఆ విద్యార్థికి ఈ కళల ద్వారా లభిస్తుంది. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ యాజ్ పెడగాగి అట్ స్కూల్ లెవెల్ ప్రొవైడ్స్ క్రియేటివ్ స్పేస్ టు ఎవరీ లెర్నర్ టు ఎక్స్ప్లోర్, experience, express, celebrate without worrying about the judgment. So what will arts do? Arts integrated learning as pedagogy at school level. Art is a learning. Art is which type of learning? Integrated learning as a pedagogy at school level. So these arts provides a creative space to every learner.
సో ఆర్ట్స్ విల్ ప్రొవైడ్ creative space to every learner for what to explore, to experience, to express, to celebrate, and without worrying about the judgment. So all these are possible with the help of arts, which are integrated learning. Okay, so arts will provide what will arts will provide? Arts will provide creative space to every learner, without worrying about the judgment, for exploring, experience, express, and celebrate. Okay, సో ఈ కళలు అనేటువంటివి వాస్తవానికి కళలు అంటే నేర్చుకోవడం. ఎలా నేర్చుకోవడం అంటే సంఘటితంగా నేర్చుకోవడము. ఓకే, బోధనలో బోధన విజ్ఞానంలో బోధనా విజ్ఞానంలో సంఘటితంగా నేర్చుకోవడం నేర్చుకోవడం అనేది ఈ కళల విషయంలో సాధ్యమవుతుంది. తర్వాత ఈ కళలు ఏం చేస్తాయి అని అంటే మనందరికీ కూడా ఒక సృజనాత్మకమైనటువంటి ఒక స్పేస్ని, ఒక ఒక స్థలాన్ని లేకుంటే ఒక చోటుని సృష్టిస్తాయి అన్నమాట కళలు. మనకు అందజేస్తాయి. కళలు అనేటువంటివి మనకు ఒక ప్రదేశాన్ని అందిస్తాయి. అక్కడ ఏముంటుంది అంటే అక్కడ సృజనాత్మకమైనటువంటి క్షేత్రం అనమాట. అది కళలు అనేటువంటి ఒక సృజనాత్మకమైన క్షేత్రము. ఆ క్షేత్రం అనేటువంటిది కళల ద్వారా మనకు లభిస్తుంది. సో అక్కడ ప్రతి విద్యార్థి కూడా ఏం చేస్తాడంటే అక్కడ అన్వేషిస్తాడు, తర్వాత అనుభవాన్ని పొందుతాడు, తర్వాత తనలోని భావాల్ని అభివ్యక్తీకరిస్తాడు. అలాగే వాటన్నిటిని కూడా ఒక పండుగలాగా, ఒక ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట. ఓకే, ఒక ఒక ఆనందకరమైన సంఘటన లాగా, సంతోషకరమైనటువంటి ఒక రోజులాగా ఆ కళలని సెలబ్రేట్ చేసుకుంటాడు. సో అది కూడా ఏ ఫీలింగ్తో అంటే వితౌట్ వరింగ్ అబౌట్ ద జడ్జిమెంట్. సో నిర్ణయం ఎలా ఉంటుందో, అంతిమ నిర్ణయం ఎలా ఉంటుందో అనేటువంటి, తీర్పు ఎలా ఉంటుందో అనేటువంటి ఆ బాధలు, టెన్షన్లు లేకుండా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు? విద్యార్థులు. ఎందుకంటే వాళ్ళు కలిసి నేర్చుకుంటారు. బోధనలో ఈ కళల్ని కలిసి నేర్చుకుంటారు విద్యార్థులు. సో ఈ కళాక్షేత్రం అనేటువంటిది వారికి ఒక సృజనాత్మక ప్రదేశాన్ని అందిస్తుంది. ఓకే, క్రియేటివ్ స్పేస్ అనేటువంటిది ప్రతి విద్యార్థి కూడా ఈ కళల్లో దొరుకుతుంది. సో అక్కడ వారు ఏం చేస్తారు? విద్యార్థులు ఎన్నో విషయాలను అన్వేషిస్తారు, తర్వాత ఎన్నో అనుభవాల్ని పొందుతారు, ఎన్నో విషయాల్ని వారు తమలో ఉండేటువంటి వాటిని వ్యక్తీకరిస్తారు, అలాగే ఎన్నో విషయాల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా అరే దీని ఫలితం ఎలా ఉంటుంది, ఓకే దీని మీద ఎటువంటి తీర్పు వస్తుందో, ఎటువంటి జడ్జిమెంట్ ఉంటుందో అని ఎక్కడ కూడా వాళ్ళు బాధపడరు అనమాట. ఓకే, హియర్ ద లెర్నర్ ఈజ్ ఎంకరేజ్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ట్ యాజ్ ఎ ప్రాసెస్ అండ్ నాట్ వరీ అబౌట్ ద ప్రోడక్ట్ which helps them overcome the subject fear and enhance their joy of doing and learning. Okay, so in arts, learner is encouraged to experience art as a process. Okay, art is a process and learner is encouraged to experience that. Okay, కళల విషయంలో ఏమవుతుంది అంటే నేర్చుకునేటువంటి విద్యార్థికి ఒక ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది. ఏమిటి అంటే కళ అనేది ఒక ప్రక్రియ, కళలు నేర్చుకోవడము అనేటువంటిది ఒక ప్రక్రియ. ఓకే, ఏ ప్రాసెస్. సో కళలు అనేటువంటిది ఒక ప్రక్రియ అని మనం ఇందాక చెప్పుకుంటూ ఉన్నాము. సో ఏమి ప్రక్రియ అంటే, ఒక నిమిషము. ఓకే, సో ప్రతి విద్యార్థిని కూడా
ప్రోత్సహించడము అనేటువంటిది, అంటే కళల గురించి నేర్చుకునే విద్యార్థిని ఆ కళలు ఒక రకంగా ప్రోత్సహిస్తాయన్నమాట. సో దేనికి ప్రోత్సహిస్తాయి అంటే ఆ కళల్ని అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ఓకే. కళలు అనుభవం ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది ఒక ప్రక్రియ. సో ఆ విషయాన్ని విద్యార్థి అనుభవం ద్వారా తెలుసుకోవాలి అనడానికి ఆ విద్యార్థిని ప్రోత్సహిస్తాయి ఈ కళలన్నమాట. అండ్ తర్వాత నాట్ వర్రీ అబౌట్ ద ప్రోడక్ట్ విచ్ హెల్ప్స్ దెమ్ ఓవర్కమ్ ద సబ్జెక్ట్ ఫియర్ అండ్ ఎన్హాన్స్ దేర్ జాయ్ ఆఫ్ డూయింగ్ అండ్ లెర్నింగ్. ఓకే. నాట్ వర్రీ అబౌట్ ద ప్రోడక్ట్ విచ్ హెల్ప్స్ దెమ్ ఓవర్కమ్ ద సబ్జెక్ట్స్ ఫియర్. సో ఎక్కడ కూడా దేని గురించి కూడా బాధపడకుండా, ఓకే, తర్వాత ఆ సబ్జెక్టు అర్థం కాలేదు, ఎలా అర్థం చేసుకోవాలి, ఇది కష్టంగా ఉంది, ఇటువంటి భయాలు ఏవి కూడా ఈ కళల విషయంలో ఉండదన్నమాట. తర్వాత జాయ్ ఆఫ్ డూయింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ ఎన్హాన్స్డ్. ఏదైనా సరే చేయడము, చేసి నేర్చుకోవడము, చూసి నేర్చుకోవడము, అందులో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని ఈ కళలు ఏం చేస్తాయంటే రెట్టింపు అయ్యేలాగా చేస్తాయి. ఓకే. సో ఇది చూడండి, కళలు అనేటువంటి సబ్జెక్టు మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే, కళలు మనం ఒక విద్యార్థిగా కళలు నేర్చుకోవాలి, కళల గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి మంచి ప్రోత్సాహం ఉంటుందన్నమాట. ఓకే. ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత ఈ కళ అనేది ఒక ప్రక్రియ అని మన అనుభవం ద్వారా తెలుసుకుంటాం. అలా తెలుసుకోవడానికి తగిన ప్రోత్సాహం అనేటువంటిది కళల ద్వారా మనకు లభిస్తుంది. తర్వాత మనం ఎప్పుడు కూడా బాధపడం. దేని గురించి, ఏంటి కళలు, ఈ కళలు అనేటువంటి సబ్జెక్టు చాలా కష్టంగా ఉంది, ఇది ఏమాత్రం బోధపడటం లేదు, నాకు భయమేస్తోంది, ఇట్లాంటి బాధలు, భయాలు, ఓకే, వాటిని ఈ కళలు అనేటువంటివి మనకి ఏం చేస్తాయంటే ఓవర్కమ్ అయ్యేలాగా చేస్తాయి. తర్వాత మనలో ఏదైనా సరే చేసి నేర్చుకోవాలి, చూసి నేర్చుకోవాలి అనేటువంటి తద్వారా ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఈ కళలు ఏం చేస్తాయంటే రెట్టింపు అయ్యేలాగా చేస్తాయన్నమాట. ఓకే. ఆర్ట్స్ ఆల్సో అడ్రస్ ద డైవర్స్ లెర్నింగ్ నీడ్స్ అండ్ ప్రొవైడ్ ఎవరీ లెర్నర్ విత్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేర్ దే కెన్ ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏ టాపిక్ more deeply without pressure of outcome, which results in joyful learning. So arts also address the diverse learning needs. Okay, diverse learning needs. Learning needs are different types of learning needs are there for different individuals. Okay, arts will address to all those diverse learning needs. Okay, so నేర్చుకోవడము అనేటువంటిది ఒక అవసరం అనుకుంటే, ఆ నేర్చుకునేటువంటి అవసరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. అంటే భిన్నమైనటువంటి అవసరాలు ఉంటాయి ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క విద్యార్థికి. ఓకే. లెర్నింగ్ నీడ్స్, నేర్చుకోవడం అనేది అవసరమైతే అది నేర్చుకోవడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో నేర్చుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరంతో నేర్చుకుంటారు అన్నమాట. దాన్ని డైవర్స్ లెర్నింగ్ నీడ్స్ అని చెప్పి అంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కళలు అనేటువంటివి మనకు మన అవసరాలు దృష్టిలో పెట్టుకొని మన అవసరాలు తీరుస్తాయి. మనం నేర్చుకోవాలనుకున్నాం కదా భిన్నంగా, విభిన్నంగా. సో అలా నేర్చుకోవడానికి కళలు దోహదం చేస్తాయి. వాటిని ఉద్దేశించి మన నేర్చుకోవాలి అనేటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి కళలు మనకు ఎన్నో విషయాల్ని బోధిస్తాయి. ఓకే. తర్వాత ప్రొవైడ్ ఎవరీ లెర్నర్ విత్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో arts also provides every learner with alternative means of expression. So expression means are different to different learner. Okay, there are so many alternative means of expressions. Okay, so arts will provide every learner those alternative means of expressions. So expression అంటే వ్యక్తీకరించడం అనేటువంటిది ఒకే పద్ధతిలో వ్యక్తీకరించడం కాకుండా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్కలాగా వ్యక్తీకరించడానికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయన్నమాట. ఒకరు ఈ పద్ధతిలో, మరొకరు ఇంకో పద్ధతిలో, మరొకరు ఇంకో పద్ధతిలో, ఆ విధంగా వ్యక్తీకరించవచ్చు అనమాట. వ్యక్తీకరించడం అంటే తెలియచేయడం, తనలోని కళను, తనలోని ప్రతిభను, తనలోని నైపుణ్యాన్ని, తనలోని భావాలను బయటికి ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చూపించడం, లేదా చెప్పడము, లేదా నటించడం, ఈ విధంగా దాన్ని ఎక్స్ప్రెసింగ్ అంటారు, వ్యక్తీకరించడం. ఓకే. సో కళలు దానికి కూడా అవకాశాన్ని ఇస్తాయన్నమాట. ప్రతి విద్యార్థికి, ప్రతి నేర్చుకునేటువంటి విద్యార్థికి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వ్యక్తీకరించేటువంటి అవకాశము కళలు కలుగజేస్తాయి.
where they can explore and experience a topic more deeply without pressure of outcome. సో కళల్లో ఏం చేయొచ్చు అంటే ఇన్ ఆర్ట్స్ we can explore and experience a topic more deeply. So we will go deeply into a topic, and there we will explore some truths and we will experience some truths. Okay, this is possible in the arts. Okay, సో కళల్లో కళలకు సంబంధించి మనం ఎప్పుడైతే కళలు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ కళలు నేర్చుకునేటువంటి క్రమంలో నిమగ్నమవుతామో అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో అభివ్యక్తీకరించడము, ఓకే, భిన్నమైనటువంటి రీతుల్లో నేర్చుకోవడము, ఇట్లాంటివన్నీ కళల ద్వారా మనకు కలుగుతాయి కదా. సో ఆ క్రమంలో మనం ఎన్నో విషయాలను అన్వేషించి తెలుసుకుంటాము, ఎన్నో విషయాలను అనుభవం ద్వారా తెలుసుకుంటాము, తర్వాత ఎన్నో విషయాల్ని డీప్గా ఆ విషయం గురించి డీప్గా మనం తెలుసుకుంటాము. సో ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి క్రమంలో దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి ఒత్తిడి మనకు కళల విషయంలో ఉండదన్నమాట. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రెషర్స్ ఆఫ్ అవుట్కమ్, ఓకే, we will experience, we will explore, okay, which results in joyful learning. సో అందువల్ల మనకు కళల్ని నేర్చుకోవడం అనేటువంటిది చాలా ఆనందంగా, చాలా సంతోషంగా కళలు నేర్చుకోవడం అనేటువంటి ప్రక్రియ ఉంటుందన్నమాట. ఇందులో ఒక జాయ్, ఒక హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, when we will do all those things in arts while learning, the result will be joyful. We will get joy, happiness. ఓకే, సో పైన చెప్పుకున్నటువంటి పద్ధతుల్లో కళలు నేర్చుకునేటువంటి ప్రక్రియలో మనం నిమగ్నమైతే మనకు అంతులేనటువంటి సంతోషం కళల ద్వారా కలుగుతుందన్నమాట. సో ఇది ఆర్ట్స్ లెర్నింగ్, కళల్ని నేర్చుకోవడము అనేటువంటిది ఇదన్నమాట. సో ఇప్పుడు కళలు అంటే కళల్ని అనుకరించడం లేదా కళలు అంటే అనుకరించడము అనేటువంటి టాపిక్ గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆర్ట్స్ ఇమిటేషన్, కళలు అనుకరించడము అనేటువంటి. సో ఏంటి అంటే థియేటర్ ఇన్ ఎ చైల్డ్స్ లైఫ్ బిగిన్స్ ఫ్రమ్ ద ఇమ్మీడియట్ ఎన్విరాన్మెంట్ త్రూ ఇమిటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోల్ ప్లే. ఓకే, in a child's life, theater begins from the immediate environment through imitation in the form of role play. సో ఒక విద్యార్థి లేదా ఒక పిల్లవాడి జీవితంలో ఈ నాటకము లేదా నటించడము అనేటువంటిది ఎప్పుడు మొదలవుతుంది అంటే ఫ్రమ్ ద ఇమ్మీడియట్ ఎన్విరాన్మెంట్, వారికి అందుబాటులో ఏ వాతావరణం అయితే ఉంటుందో, వారికి దగ్గరలో వారి చుట్టుపక్కల అందుబాటులో ఏ వాతావరణం అయితే ఉంటుందో ఆ వాతావరణంలో నుంచి ఈ నటన అనేటువంటిది పిల్లల జీవితంలో మొదలవుతుంది అనమాట. అది కూడా ఎలా అంటే త్రూ ఇమిటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోల్ ప్లే. సో రోల్ ప్లే అనేటువంటి అంటే రోల్ అంటే ఒక పాత్ర అనమాట. పాత్రని అభినయించడం, ప్లే అంటే నటించడం. సో ఒక పాత్రను అభినయించడం అంటే ఇప్పుడు నాన్న అనేటువంటి వాడు ఎలా ఇంట్లో చేస్తాడో ఆ విధంగా స్టేజ్ మీద నాటకంలో చేయటం, లేదా మన మిత్రుల దగ్గర మనం ఆ విధంగా నటించి చూపించడం. సో అట్లా చేస్తే దాన్ని ఒకరి రోల్ని మనం ప్లే చేసి చూపిస్తే దాన్ని రోల్ ప్లే అంటారు. త్రూ ఇమిటేషన్, రోల్ ప్లేలో ఏం చేస్తాం మనము, ఇమిటేషన్ అనేటువంటిది చేస్తామన్నమాట. ఓకే, సో పిల్లలు కూడా, విద్యార్థులు కూడా తమకు అందుబాటులో ఉండేటువంటి వాతావరణంలో వేరొకరి పాత్రని అనుకరిస్తూ అభినయించడం ద్వారా ఆ పిల్లల జీవితంలో నటన అనేటువంటిది మొదలవుతుందన్నమాట. సో అనుకరణ అనేటువంటి దాని ద్వారా వాళ్ళు నేర్చుకోవడము లేదా నటించడం అనేది మొదలవుతుందన్నమాట. వీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, లైక్ వాషర్ మ్యాన్, వెజిటబుల్ వెండర్, ఫ్రూట్ సెల్లర్, టీచర్, మేడ్స్ ఎక్సెట్రా. సో మనందరికీ తెలుసు మన నిత్య జీవితంలో మనుషులు రకరకాల పాత్రలు నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, బట్టలు ఉతికేవారు బట్టలు ఉతకడము, కూరగాయలు అమ్మేవాళ్ళు ఆ కూరగాయలు అమ్మడము, ఓకే, పండ్లు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మడము, అధ్యాపకులు బోధించడము, ఒక పని వాళ్ళు పని చేయడము, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రని వారి జీవితంలో నిర్వహిస్తూ ఉంటారు. సో every man or every human being is playing a different role in day to day life,
like a washerman, vegetable vendor, fruit seller, teacher, and maids, etc., etc. Okay, all these people have a direct relation to the child's life. Children observe people in their surroundings and imitate them. So all these people who are playing different roles in day-to-day life are having a direct relation with the children's who are there in their families or in their relatives or in their surroundings. Okay, so what childrens will do? Childrens will observe the people who are there in their surroundings and imitate them, and that is called as role play. That is called as role play. సో మరి రకరకాల పాత్రలు నిర్వహిస్తూ రోజువారీ జీవితంలో మనుషులు ఉంటారు కదా, మరి వారందరికీ కూడా పిల్లలతో సంబంధం అనేటువంటిది ఉంటుంది, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. సో పిల్లలు ఏం చేస్తారంటే మనం ఇందాక చెప్పుకున్నామే, రకరకాల పనులు చేసేటువంటి పాత్రలు నిర్వహించేటువంటి మనుషులు వారందరినీ గమనిస్తారు పిల్లలు. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉండేటువంటి వాతావరణంలో ఉంటారో, లేదా పిల్లలకి దగ్గరగా ఉంటారో, పిల్లలకి చుట్టుపక్కల ఉంటారో, వారిని పిల్లలు గమనిస్తారు, గమనించి అనుకరిస్తారు. దాన్ని రోల్ ప్లే అని చెప్పి అంటారు. ఓకే, సో అనుకరణ. Also, when they read about different personalities or any animal, fruit, vegetable, merchant, etc., they like to mime the characters and in the process introspect and start thinking about many facts. Okay, so along with that imitation, children will read about different personalities or different animals, birds, vegetables, fruits, machinery, etc. By reading about all of those, they like to mime the characters, and in the process of miming the characters, they will introspect and start thinking about many facts. For example, if they role play a tortoise, they think about the anatomy of the tortoise, structure of that animal tortoise, and where the tortoise lives, and what they eat, and how they move around, and so on. ఓకే, సో పిల్లలు కేవలము అనుకరించడం మాత్రమే కాకుండా ఆ, చదవడం ద్వారా చదవడం ద్వారా అంటే ఈ భిన్నమైనటువంటి పాత్రలు నిర్వహించేటువంటి వారి గురించి చదవడం ద్వారా, అలాగే రకరకాల జంతువుల గురించి, పక్షుల గురించి, కూరగాయల గురించి, పండ్ల గురించి, యంత్రాల గురించి చదవడం ద్వారా పిల్లలు ఏం చేస్తారు అంటే వాటన్నిటిని కూడా మూగగా అభినయిస్తారు. ఆ పాత్రలన్నిటిని కూడా జంతువులు, పక్షులు, రకరకాల వృత్తులు చేసే మనుషులు వారందరినీ కూడా అనుకరిస్తారు. వారి పాత్రల్ని మూగగా అనునయించి లేదా నటించి చూపించడము, లేదా మిత్రుల దగ్గర నటించడము, వారి పిల్లల సర్కిల్లో వాటికి సంబంధించి మైమ్ చేయడం. మైమ్ అంటే మూకాభినయం అని, డైలాగులు లేకుండా యాక్షన్ చేసి చూపించడం. సో వాటన్నిటిని కూడా తమ అనుకరణలో లేదా నటనలో చూపించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ క్రమంలో పిల్లలు ఏం చేస్తారంటే ఎన్నో పరిశీలిస్తారు, ముఖ్యంగా ఆత్మ పరిశీలన అనేటువంటివి చేసుకొని ఆలోచించడము అనేది మొదలు పెడతారు. ఎన్నో నిజాల గురించి, ఓకే, ఎన్నో విషయాల గురించి, ఎన్నో నిజాల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఉదాహరణకి తాబేలు అనేటువంటిది ఒక జంతువు ఉంది. సో ఆ తాబేల్ని ఇమిటేట్ చేసేటువంటి క్రమంలో, తాబేల్ని అభినయించేటువంటి క్రమంలో పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే తాబేలు ఎలా ఉంటుంది, దాని యొక్క నిర్మాణం, శరీర నిర్మాణం ఎట్లా ఉంటుంది, ఓకే, పైకి ఎలా కనిపిస్తుంది తాబేలు లోపల శరీరంలో ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, అవి తాబేళ్ళు ఎక్కడ ఉంటాయి, ఏం తింటాయి, ఓకే, ఎలా అవి కదులుతాయి ఒక చోటు నుంచి మరొక చోటికి, మొదలగు విషయాలన్నీ కూడా ఆలోచించడం మొదలు పెడతారన్నమాట. Hence, through this activity, they are able to gather a lot of information regarding the animal. So, with this activity, children will get a lot of information about that tortoise. సో ఆ పని చేసేటువంటి క్రమంలో ఆ తాబేలు గురించి పిల్లలు ఎంతో సమాచారాన్ని సేకరిస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద చైల్డ్ టు డూ రోల్ ప్లే యాజ్ ఇట్ గివ్స్ ample opportunity for creativity, outlet of emotions, voice modulation, self-expression, language development, and scope to know the environment in a better way. So, in this process, this imitation or miming is very much beneficial to children's. Okay, that role play is very much beneficial to children's.
which will give a full scope or ample opportunity to the children for creativity, for outlet of emotions, for voice modulation, for self expression, for language development, and a scope to know the environment in a better way. Okay, సో ఈ విధంగా ఈ ఈ రోల్ ప్లే అనేటువంటిది లేదా అనుకరించడము, మూకాభినయం కానీ, అనుకరించడం కానీ, రోల్ ప్లే కానీ, ఇవన్నీ కూడా పిల్లలకి చాలా లాభాన్ని చేకూరుస్తాయి. అవి ఎన్నో అవకాశాలని పిల్లలకి కలుగజేస్తాయి. ఏ రకమైన అవకాశాలు అంటే, దేనికోసం అవకాశాలంటే సృజనాత్మకత కోసము, పిల్లలు తమలో సృజనాత్మకతని పెంపొందించుకోవడం కోసము, అలాగే వారిలో ఉండేటువంటి ఎమోషన్స్, పిల్లల్లో ఉండేటువంటి ఎమోషన్స్ని బయట తీసుకొని రావడం కోసము, తర్వాత పిల్లలు తమ వాయిస్ని మాడ్యులేట్ చేసుకోవడం. వాయిస్ మాడ్యులేషన్ అంటే గొంతు ఉంటుంది కదా, ఆ గొంతుని రకరకాలుగా మార్చడం. సో ఇది కూడా మిమిక్రీలో భాగంగా చేస్తూ ఉంటారు. సో గొంతులు మార్చడం అనేటువంటిది కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు వాయిస్ హై పిచ్లో ఉండాలి, ఎప్పుడు లో పిచ్లో ఉండాలి, ఎప్పుడు రైజ్ చేయాలి, ఎప్పుడు డౌన్ చేయాలి, దీనంతా వాయిస్ మాడ్యులేషన్ అంటారు. ఇదంతా కూడా ఈ రోల్ ప్లే ద్వారా, ఇమిటేషన్ ద్వారా, మైమ్ ద్వారా నేర్చుకుంటారు పిల్లలు. తర్వాత సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, తమ గురించి తమను తాము వ్యక్తీకరించుకోవడం అనేది కూడా వ్యక్తీకరించుకునే కూడా పిల్లలకి మంచి అవకాశం అనేది ఈ రోల్ ప్లేలో లభిస్తుంది అన్నమాట. అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్, చక్కగా తమకు పిల్లలకు వచ్చినటువంటి భాషని అభివృద్ధి వాళ్ళకి ఏ భాష అయితే వాళ్ళు ఏ భాషలో అయితే రోల్ ప్లే అనేది చేస్తారో ఆ భాషని వాళ్ళు బాగా అభివృద్ధి చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది. తర్వాత వారి చుట్టూ ఉండేటువంటి పరిసరాలని, పర్యావరణాన్ని బాగా అర్థం చేసుకోవడం అనేది కూడా ఈ రోల్ ప్లే ద్వారా సాధ్యమవుతుంది. సో ఇమిటేషన్ అంటే అనుకరించడం అనేది ఎక్కడ చేస్తారంటే నాటకాల్లో. నాటకాలంటే మళ్ళీ రకరకాలు ఉంటాయి అందులో. ఒకటి వచ్చి మైమ్ అంటే మూగగా అభినయించడం, డైలాగులు లేకుండా మూగల్లాగా చేతలతో, యాక్షన్లతో నటించడం. అది కాకుండా రోల్ ప్లే అంటే మనం ఎక్కడైనా మన చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి మనుషులు వాళ్ళు చేసే పనులు అవన్నీ గమనించి మనం అలాగే చేయటం అనమాట. మన మిత్రుల దగ్గర లేకుంటే స్టేజ్ మీద, దాన్ని రోల్ ప్లే అంటారు. సో వీటన్నిటి ద్వారా పిల్లలకి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. వారిలో సృజనాత్మకత అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. పిల్లల్లో ఉండే ఎమోషన్స్ అన్నిటి కూడా వాళ్ళు లోపలే అణిచిపెట్టకుండా బయటికి వ్యక్తీకరిస్తారు. తమను తాము వ్యక్తీకరించుకుంటారు. తమకి ఏమి ఇష్టం, తమకి ఏం కావాలి, తామేంటి, తమ భవిష్యత్తు ఏంటి, తమ ఆలోచనలు ఏంటి, వాటన్నిటిని కూడా ఈ రోల్ ప్లే ద్వారా వ్యక్తీకరించడము. తర్వాత ఈ గొంతు కూడా సందర్భానికి తగినట్టు, సమయానికి తగినట్టు, పరిసరాలకు తగినట్టుగా గొంతుని మార్చడం అనేది నేర్చుకుంటారు. భాషను కూడా బాగా అభివృద్ధి చేసుకుంటారు. అలాగే తమ చుట్టూ ఉండేటువంటి పరిసరాలని, పర్యావరణం కూడా బాగా అర్థం చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఈ కళల్ని అనుకరించడం ద్వారా సాధ్యమవుతుంది అన్నమాట. సో ఇది ఆర్ట్స్ ఇమిటేషన్ అనేటువంటి టాపిక్.